మీలాంటి మరి మేధావులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. విద్యావంతులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, ప్రజాకవులు ఉన్నారు, గేయ రచయితలు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు. మరి మీరన్నట్లుగానే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు కాలేదు అని చెప్తున్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడు, నిరుద్యోగులకు అన్యాయం ఇచ్చిన మాట నెరవేర్చలేదని చెప్తున్నారు. ఇప్పుడు బీసీలకు కూడా నిలువెత్తున మోసం చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఒక నిదర్శనం నిండు పానాలు కూడా పోయినాయి అని చెప్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు నోరు మెలపడం లేదు ఈ విద్యావంతులు కావచ్చు, వీళ్ళు మేధావులు అనుకునే వాళ్ళు? ఇక్కడ కొంతమంది మేధావులు అనుకునే వాళ్ళు నాడు ఉద్యమంలో కూడా వీళ్ళ పాత్ర పెద్దగా ఏం లేదండి. తెలంగాణ ఉద్యమంలో కూడా నిజంగా మేధావులు అనే వాళ్ళు తెలంగాణ కోసం కదిలితే ఒకరిద్దరు, కొంతమంది జయశంకర్ లాంటి వాళ్ళు, విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని నేను చెప్పనండి. కొంతమంది చాలా జీవితాలు పణంగా పెట్టి పోరాడినటువంటి వాళ్ళు, పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఇదో ఏంటో గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు. కేసీఆర్ గారు మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి జయశంకర్ సార్ మార్గనిర్దేశనంలో తాను నడుస్తూ ప్రజల్ని సమీకరించుకుంటూ పోతున్న క్రమంలో ప్రజలంతా జై తెలంగాణ, వాళ్ళు చైతన్యవంతులై జై తెలంగాణ అంటున్న సందర్భంలో తప్పనిసరిగా వచ్చి బయట జై తెలంగాణ అన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. కవులు ఉద్యమము ఎంతమందిని కవులను తయారు చేసింది, వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చింది. అంతవరకు కవులు గారని కాదు, కవులను, కళాకారులను, రచయితలను, మేధావులను వెలుగులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యమం. సమాజానికి దగ్గర చేసింది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వాళ్ళు మరి ఇప్పుడు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించాల్సినటువంటి అవసరం, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం, కానీ వాళ్లకు కొంత భేషజాలు, అహం అడ్డు వస్తుందనే చెప్పొచ్చు. ఆ భేషజాలు, అహం అడ్డు రావడం మరి గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. మేధావులైనా, ఇంకొకరైనా, విద్యావంతులైనా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది, అడగాల్సిన అవసరం. వీళ్ళ మౌనం ఏంటి, దేనికి ఇది అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరేంటనేది. రేపు పొద్దున సందర్భం పడ్డప్పుడు వీళ్ళు మాట్లాడితే వీళ్ళ మాట పరిగణలోకి తీసుకునే స్థాయిలో సమాజం ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రజల పక్షాన ఎవరు మాట్లాడతారో వాళ్ళని సమాజం రేపు పొద్దున గుర్తిస్తుంది. మేధావులుగా అయినా, కవులుగా అయినా, కళాకారులుగా అయినా, విద్యావేత్తలుగా అయినా, సమాజ ఉద్ధారకులుగా అయినా, సామాజికవేత్తలుగా అయినా సమాజం గుర్తించాలంటే వాళ్ళు నిరంతరము ప్రజలతోనే ఉండాలి. కొంతకాలం గ్యాప్ తీసుకుంటాము, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశ్నిస్తాము, కాంగ్రెస్ ఉన్నప్పుడు మౌనం వహిస్తామంటే సమంజసం కాదు, సరికాదు. నిజంగా ప్రజల పక్షమే అయితే మేధావి అనేటోడు, నిజంగా ప్రజల పక్షమే అయితే కవి, రచయిత, సామాజికవేత్త ఎవరైనా సరే నిజంగా ప్రజల పక్షమే అయితే నిరంతరం ప్రశ్ననే కావాలి, నిరంతరం ప్రజలతోనే ఉండాలి. అది లోపిస్తూ ఉన్నది. తప్పకుండా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, సమాజం గుర్తిస్తారు. రైట్. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించడం అనేది జరిగింది. 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, లక్షలలో వచ్చినాయి కదా. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు ఉపాధి దొరుకుతున్నట్లన్నా తెలంగాణ యువతులకు ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్. అన్ని అబద్ధాలే. టెంట్ల సమ్మిట్కి, గుడారాల సమ్మిట్కి 100 కోట్లు గుడారాలు వేయడానికి తెలంగాణ ప్రజాధనం అర్పణ చేసిండ్రు, వృధా చేసిండ్రు. ఇంకా పైన 200 కోట్లు కూడా ఖర్చు అయిందనేటువంటిది ప్రచారం జరుగుతాం. అయ్యా, ఆడ 30-40 సంవత్సరాలు పనిచేసి వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు, అప్పులు, బాధ్యతలు భుజాన మోసుకొని ఉద్యోగులు వస్తున్నారు, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు వస్తున్నారు. 2 ఏళ్ళు అయింది, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వవు. నన్ను కోసుకొని తినడు రూపాయలు లేదని అంటావు. ఆడ 100 కోట్లు ఖర్చు చేస్తావు. మరి అది ఫెయిల్యూర్. ఎవరు రాలే, ఏం జరగలే. సినిమా వాళ్ళని హెలికాప్టర్లు ఇచ్చి పిలుచుకుంటావు. అక్కడ మంత్రులు వెళ్ళి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినట్ట ఆయన చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి నేను ఎవరో అమ్మాయితో డాన్స్ చేస్తున్నారట. ఆయన అక్కడ చెప్తున్నాను, నువ్వు ముఖ్యమంత్రి గారు పిలిచిండ్రు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఏ స్థాయికి ముఖ్యమంత్రి గారి స్థానాన్ని కుదించేసినావు నువ్వు? 30 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లు వాడతారు మీరు. ఏందా గ్లోబల్ సమ్మిటా, సినిమా సమ్మిటా, స్టూడెంట్సా? ఎవరు అక్కడ ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రి గారిని ఎవరిని పిలిచినా ఎవరు వచ్చిండ్రు? ఏదో ఆట మీద ఆసక్తితో మరేంటో ఆ మెస్సీ వచ్చిండను, రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. కానీ
దానికి సంబంధించి ఎవ్వరూ రాలేదు. అదొక విఫల ప్రయోగము. విఫల ప్రయోగం అంటే వాళ్ళ స్వప్రయోజనాలు, విఫలం ప్రజలకు, కాంగ్రెస్కు స్వప్రయోజనాలు. అక్కడ వాళ్ళ వందిమాగదులై, వాళ్ళ బంధుగణాలై, చుట్టుపట్ల భూములు ఈ వంకబెట్టి వాళ్ళకు రోడ్లేసి ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫ్యూచర్ సిటీ పేరుతోని 2047 అంట. బాబు ప్రస్తుతంలో అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడేం ప్రజలకు కావాలి? ప్రజలకు ఇప్పుడు కావాల్సింది చేయండి. మీరున్నటువంటి 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది, మీకు ఇంకొక 2-2.5 సంవత్సరాల కాలం మాత్రమే ఉంది. తర్వాత కోడ్ ఉంటుంది ఇంకొక 6 నెలలు అయితే. మరి ఈ కాలంలో మీరు ఏం చేయగలుగుతారో చెయ్యండి. 2047 సంగతి తర్వాత, ఉట్టినందుకోండి, స్వర్గానికి ఎగబాకుడు తర్వాత సంగతి. అది దృష్టిలో పెట్టుకోకుండా మీ వాళ్ళ కోసం, మీ రియల్ ఎస్టేట్ దానికోసం, మరి ఫార్మాసిటీ భూములలో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం మీరు చేస్తే రియల్ ఎస్టేట్ ఎక్కడుంది? మీరే కుప్పగూల్చిండ్రు. హైడ్రాని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగము, భవన నిర్మాణ రంగము కుదేలు చేసి పడేసిండ్రు మీ పాలన. మీరు అనుకున్నారు ఏదైతే కూలుస్తామని భయపెట్టి వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలని అనుకున్నారు, కానీ దానికి భిన్నంగా పూర్తిగా వ్యవస్థనే కుప్పగూలిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. పరిస్థితి ఇట్లా. రైట్.